ప్రపంచ సృష్టిలో దేవతలు దానవులు కలిసి ఒకసారి క్షీరసాగ మథనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే అమృతాన్ని పొందడం ద్వారా వారికి అమరత్వం లభిస్తుంది. మందర పర్వతాన్ని మథనదండముగా, వాసుకి నాగును తాడువుగా చేసుకుని దేవతలు దానవులు సముద్రాన్ని మదించారు. ఆ సమయంలో అనేక రత్నాలు అద్భుతాలు బయటపడ్డాయి. ఆ మథనం సమయంలో ఒక అద్భుత కాంతితో కూడిన అపూర్వ సౌందర్యముతో నలుపు వర్ణముతో మెరిసే శ్రీ మహాలక్ష్మీదేవి క్షీరసాగ మథనం నుండి అవతరించారు. ఆమె చేతుల్లో పద్మాలు, అందమైన కిరీటం, బంగారు ఆభరణాలు ధరించి ప్రకాశిస్తూ కనబడింది. దేవతలు ఆమెను పవిత్ర గంగాజలంతో అభిషేకించి హరివాసరంలో వేదమంత్రాలతో పూజించారు. ఆమెను శ్రీ అని, లక్ష్మి అని ఆరాధించారు. దేవతలు మరియు ఋషులు ఆమెను ఎవరి వద్ద స్థిరపడతారో అని ఎదురు చూశారు. అప్పుడు మహాలక్ష్మీదేవి విశ్వ సంరక్షకుడైన శ్రీమహావిష్ణువును తన పతిగా ఎంచుకున్నారు. అందువల్లే మహాలక్ష్మీదేవి ఎప్పటికీ శ్రీమహావిష్ణువుతో కలిసే ఉంటుంది. మహాలక్ష్మీదేవి అవతారానికి అర్థం సమృద్ధి, ఐశ్వర్యం, శుభం, సౌందర్యం, ధర్మం అన్నీ మన జీవితంలో నిలవాలంటే భక్తి, శ్రద్ధ, సత్యం మనలో ఉండాలి అని. అప్పటి నుండి మహాలక్ష్మీదేవిని సంపదల దేవి, అన్నదాత, సౌభాగ్యకారిణి అని పిలుస్తూ ప్రతి శుక్రవారం దీపావళి పండుగలో విశేషంగా ఆరాధిస్తారు. నాతో కలిసి మంచి విషయాలు తెలుసుకుంటూ జీవితంలో మంచి మార్గంలో నడవడానికి మన ఛానల్ను ఫాలో అవ్వండి.